మనం ఎన్నిసార్లు అండి ఇతరుల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడి ఇతరుల రెప్యుటేషన్ డ్యామేజ్ చేస్తూ ఇతరుల పేరు ప్రతిష్టలు మంటగలుపుతూ తెలిసిన ఇన్ఫర్మేషన్ 10% అయితే మ్యానిపులేటెడ్, యాడెడ్, ఇమాజిన్డ్, ఆ తర్వాత ఎవరికి వచ్చిన టాలెంట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా 90% యాడ్ చేసి బంధువుల గురించో స్నేహితుల గురించో దేవుని సేవకుల గురించో ఉన్నవి లేనివి అన్నీ కలిపి వక్రీకరించి చెప్పుకుంటా ఇంత కూడా మనస్సాక్షి నొచ్చదండి చాలామందికి. అవునా కదా? సో మెనీ టైమ్స్ వీ స్పీక్ అగేన్స్ట్ పీపుల్. ఇతరులకు విరోధంగా మాట్లాడుతూ ఉంటాము, ఇతరులను చాలా బాధిస్తూ ఉంటాము, కానీ మనస్సాక్షి ఇంత కూడా నొచ్చుకోదు. అంటే అర్థం ఏంటంటే దేవుని అనుసరించే హృదయం లేదన్నమాట, అంతే. ఇఫ్ వీఆర్ జస్ట్ ఇన్సెన్సిటివ్ టు సిన్, పాపం చేసి స్పర్శ లేకుండా స్పృహ లేకుండా ఇన్సెన్సిటివ్గా ఉన్నామంటే అర్థం ఏంటంటే దేవుని ఆత్మ కార్యం మనలో జరగట్లేదని, దేవునిలో సరిగ్గా లేమని అర్థం. అదొక సూచన, అదొక ఇండికేషన్ అన్నమాట.